హాయ్ హలో, మీరు ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతున్నారా? ఇంగ్లీష్లో 50/50 మార్క్స్ పొందాలని ఉంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి ప్రతి ఒక్క ఆన్సర్ అనేది 10 సెకండ్లో చేయాలని ఉందా? అయితే 15 నిమిషాల్లో 25 క్వశ్చన్స్ ఎలా చేయాలి, ఏ క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎలా రాయాలి, 15 నిమిషాల్లో మనం 25 క్వశ్చన్స్ చేయాలంటే ప్రతి ఒక్క క్వశ్చన్ 10 సెకండ్లో మనం చేయగలుగుతామా? చేసే విధానం ఏంటి, ఎలా మనం షార్ట్కట్లో ఎర్రర్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అవుతుంది. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనాలిసిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirants, please do like and subscribe my channel if there is a time. Please share this video to all the aspirants. So right, మనం తెలుసుకుందాం. When I returned to the office, now work was left as my friend Rahul has done everything. చూడండి అమ్మా, when I returned, I is the subject, return is the verb to. So statement is indicated as past tense. So past simple ఒక స్టేట్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో another statement past continuous లో అయినా ఉండాలి, past perfect లో ఉండాలి. కానీ ఇక్కడ has done అని present perfect ఇచ్చాడు. So wrong, so this part has wrong. ఏం రావాలమ్మా? had done is the right answer. So hope you understand. So B is the error part. ఇలా మనం ఈజీగా షార్ట్కట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ది హాస్టల్ డిసైడెడ్ టు ట్రావెల్ టు ఢిల్లీ టు విట్నెస్ ది రిపబ్లిక్ డే ప్యారేడ్ అని చెప్పారు. సో ఎవ్రీ స్టూడెంట్స్, ద వర్డ్ ఈస్ ఆల్వేస్ ఇండికేట్ as సింగులర్. సో దీన్ని ఎప్పుడైతే ఎవ్రీ అనే వర్డ్ వస్తుందో దాన్ని సింగులర్ గా వచ్చేటప్పుడు సో స్టూడెంట్స్ అనేది ప్లూరల్ ఇవ్వడం జరిగింది. సో దిస్ పార్ట్ హ్యాస్ ఎర్రర్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ. సో హియర్ స్టూడెంట్ ఏమో స్టూడెంట్ అనే వర్డ్ రావాలి, కానీ ఇక్కడ స్టూడెంట్స్ అని ఇచ్చారు. సో దిస్ పార్ట్ హ్యాస్ ఎర్రర్. ప్రతి ఒక్క క్వశ్చన్లో సో ఎస్ఎస్సి సిజిఎల్ ఎప్పుడు ఆ క్వశ్చన్ వచ్చింది, ఏ డేట్, ఏ టైం, ఏ షిఫ్ట్లో రావడం జరిగింది. క్వశ్చన్ ఎలా ఈజీగా మనం ఇంగ్లీష్లో చేయవచ్చు కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నాకు నచ్చే క్వశ్చన్స్ ఇవ్వలేదు. సో అన్ని క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. చూడండి, నో అదర్ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ సో బెటర్ యాజ్ గుల్మార్గ్, కాశ్మీర్ గాన. నో అదర్ అనేసి ఎప్పుడైతే వచ్చిందో దీన్ని డిగ్రీ ఆఫ్ కంపారిజన్ గా మనం పరిగణించాలి. తర్వాత చూడండి, ఇక్కడ సో ఏజ్ వచ్చింది. ఈ రెండు కూడా పాజిటివ్ డిగ్రీలో వచ్చింది, కానీ బెటర్ అనే వర్డ్ కంపారిటివ్ డిగ్రీ వర్డ్. సో మనకి అర్థమైంది దిస్ పార్ట్ యాజ్ ఎర్రర్. ఏం రావాలమ్మా? గుడ్, బెటర్, బెస్ట్. సో ఏ పార్ట్లో ఇక్కడ బెటర్ ప్లేస్ లేట్ రావాలి, గుడ్. సో పాజిటివ్ డిగ్రీ వచ్చేటప్పుడు గుడ్. దిస్ పార్ట్ హ్యాస్ ఎ ఎర్రర్. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మిస్సెస్ రిలాక్స్ మిస్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఈస్ సుపీరియర్ దెన్ మిస్సెస్ సుమా అనేసి వచ్చింది. ఇక్కడ చూడండి, సుపీరియర్ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా దెన్ రాయకూడదు, కంపారిటివ్ డిగ్రీలో మాత్రమే దెన్ రావాలి. సో ఇక్కడ 2 ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ప్రిపోజిషనల్ ఎర్రర్ అనేసి మనకి అర్థమైంది. నెక్స్ట్, డాక్టర్ సిన్హా హ్యాస్ బ్రాట్ అబౌట్ ఎ న్యూ బుక్ ఆన్ సోషల్ ఇంపాక్ట్ ఆఫ్ చైల్డ్ లేబర్స్ అని అడిగారు. సో ఇక్కడ చూడండి, డాక్టర్ సిన్హా అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ వచ్చింది, వర్బ్ 3 వచ్చింది, కానీ అబౌట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ రాంగ్ ఇక్కడ. సో బ్రాట్ నాట్ అబౌట్, బ్రాట్ అవుట్ అంటే పబ్లిష్డ్ అనేసి అర్థం అవుతుంది. సో బ్రాట్ అబౌట్ కాదు. దిస్ పార్ట్ హ్యాస్ ఎర్రర్. ఎగ్జాక్ట్ ఆన్సర్ బ్రాట్ అవుట్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఐఎమ్ ష్యూర్ దట్ ద పోస్ట్మెన్ వుడ్ బి కమింగ్ షార్ట్లీ టు డెలివర్ ది లెటర్ అని చెప్పారు. సో విచ్ పార్ట్ హ్యాస్ రాంగ్? సో ఐఎమ్ ష్యూర్ అంటే ద స్టేట్మెంట్ ఈజ్ ఇండికేటెడ్ హియర్ ప్రెజెంట్. ప్రెజెంట్ ఒక వర్డ్ ని స్టేట్మెంట్ ఇండికేషన్ చేసేటప్పుడు మనం ఈజీగా అండర్స్టాండ్ చేయవచ్చు. దీన్ని కాంబినేషన్ ఆఫ్ టెన్స్ అంటారు. ఏమంటారో కాంబినేషన్ ఆఫ్ టెన్స్. ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్లో ప్రెజెంట్ సింపుల్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఫ్యూచర్ సింపుల్ అయినా ఉండాలి, లేదా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో అయినా ఉండాలి. సో ఇక్కడ వుడ్ బి అనేది వచ్చింది. వుడ్ బి అంటే పాస్ట్ టెన్స్ తెలియజేసింది కాబట్టి రాంగ్. సో ఏది రావాలి ఇక్కడ? ఖచ్చితంగా విల్ బి వచ్చేటప్పుడు వర్బ్ అనేది 4 ఖచ్చితంగా రావాలి. మరి వర్బ్ 4 ఉందా అంటే కమింగ్ వర్బ్ 4 ఉంది. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? విల్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో విచ్ పార్ట్ హెస్ ఎర్రర్? డి పార్ట్ హెస్ ఎర్రర్. హోప్ యూ అండర్స్టాండ్. ఐ థింక్ జెర్మీ విల్ నాట్ హ్యావ్ సేవ్ ఎనఫ్ మనీ బై ద టైమ్ ద ఇయర్ ఎండ్స్ అని చెప్పారు. ఐ థింక్ ద స్టేట్మెంట్ ఇస్ ఇండికేటెడ్ వీ అండర్స్టాండ్ ద ప్రెజెంట్, బట్ హియర్ ఇస్ హ్యావ్ ఫార్మ్ ఉంది. హ్యావ్ ఫార్మ్ వచ్చేటప్పుడు వర్బ్ ఎక్కడ 1 ఉంది. సో హ్యావ్ ఫార్మ్ ఎప్పుడైనా వచ్చేటప్పుడు వర్బ్ ఎన్నో రూపం ఉండాలి? 3వ రూపం ఉండాలి. వర్బ్ 3 ఉండాలి. సో ఇక్కడ వర్బ్ 3 అంటే ఏంటవుతుందమ్మా? సేవ్డ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, బట్ వర్బ్ 1 ఇచ్చారు కాబట్టి ఈ పార్ట్ లో ఎర్రర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో అలా ప్రతి క్వశ్చన్కి ఈజీగా తక్కువ టైంలో ఎగ్జాక్ట్ ఆన్సర్ చేయవచ్చు. ద పోస్ట్ మ్యాన్ డెలివర్స్ ది లెటర్ త్రూ హ్యాండ్ డోర్ టు డోర్ అని చెప్పారు. చూడండి, ద పోస్ట్ మ్యాన్ సబ్జెక్ట్ డెలివర్స్ ది లెటర్ త్రూ హ్యాండ్ అనేసి ఇచ్చారు. సో అకార్డింగ్ టు ది ప్రపోజన్ త్రూ రాదు ఇక్కడ. సో మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు సో ఆ పని చేస్తే బై హ్యాండ్ అని వస్తుంది, లేదా సైడ్ అనే పర్పస్ చెప్పేటప్పుడు బై అనేసి వస్తుంది. ట్రావెల్ అని చెప్పే పర్పస్లో బై రాస్తాం. లేదు అంటే ఒక పని చేసేటప్పుడు బై అనే ప్రపోజన్ ఉపయోగిస్తాం, కానీ త్రూ కాదు. సో దిస్ డి పార్ట్ హెస్ ఎర్రర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The boy as well as his friends were absent from the class when the teacher came. చూడండి, the boy here is the subject singular ఉంది, as well as word his friends, the word is here plural. ఈ సబ్జెక్ట్ ఇక్కడ plural, but as well as అని ఎప్పుడైతే వచ్చిందో we should give the priority to the first subject ఎప్పుడైతే ఇది వస్తుందో ఈ సబ్జెక్ట్ సింగులర్ ఉండేటప్పుడు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్ ఉండాలి, కానీ హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇచ్చాడమ్మా? ప్లూరల్ ఇచ్చారు. దిస్ ఇస్ ద రాంగ్. రైట్ ఆన్సర్ ఏంటి రావాలంటే సో వాజ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. This part has error. So C part is the
Wrong. Okay, next question. So Bobo was very richer than Jim as he had illicitly accumulated ఆల్ హిస్ వెల్త్ అని చెప్పడం జరిగింది. సో చూడండి వర్డ్ ఇక్కడ సింగులర్ ఉంది కాబట్టి సింగులర్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఇక్కడ వెరీ రిచర్ అనేసి వచ్చింది. సో ఏదైనా ఒక వర్డ్ని కంపరేటివ్ డిగ్రీ రాసేటప్పుడు మనం రిచర్ అంటే రిచర్ వచ్చేటప్పుడు దెన్ రావాలి, కానీ వెరీ అనే ఒక వర్డ్ ఇచ్చాడు. దిస్ పార్ట్ ఇస్ రాంగ్. సో విచ్ వర్డ్ ఇస్ రాంగ్? ఇక్కడ మచ్ రిచర్ అని రాసిన ఓకే, లేదా ఓన్లీ రిచెస్ట్ కాబట్టి సో రిచర్ రాసిన ఓకే, లేదా మచ్ రిచర్ రాసిన ఓకే, కానీ వెరీ రిచర్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో ఏ పార్ట్ ఇస్ ద ఎర్రర్ ఉంది. సో ఎస్ఎస్సి సిజిఎల్ఏ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి Tier 1 Tier 2కి కంప్లీట్ కోర్స్ మన దగ్గర ఉంది. 1 lakh బిడ్స్ ఇస్తున్నాం, బెస్ట్ కోర్సు, తక్కువ ధరకే ద బెస్ట్ కంటెంట్ ఇస్తున్నాం. కాబట్టి వీలైతే కోర్స్ చూడండి, డెమో క్లాసులు వినండి, నచ్చితే క్లాస్ అయితే తీసేసుకోండి, కోర్స్ తీసుకోండి. ఐ డు నాట్ లైక్ టు రీడ్ దీస్ కైండ్ ఆఫ్ నావెల్స్ అని చెప్పారు. విచ్ పార్ట్? ఐ డు నాట్. ఓకే, ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఉంటే డూ నాట్ అనేది హెల్పింగ్ వర్బ్ రావాలి. డూ నాట్ ఎప్పుడైతే వచ్చిందో వర్బ్ కూడా అక్కడ కరెక్టే. సో దీస్ కైండ్ అని చెప్పారు. సో చూసారా? సో దిస్ పార్ట్ హెజ్ ఎర్రర్. ఎప్పుడు కూడా దీస్ కైండ్ అని రాయకూడదు. సో వాట్ విస్? సో దిస్ కైండ్ ఆఫ్ బుక్ ఎప్పుడైనా సింగులర్ ని సూచించేటప్పుడు సో ఏం రావాలి? దిస్ కైండ్ ఆఫ్ బుక్. ప్లూరల్ అయితే దీస్ కైండ్ అని వస్తుంది. సో కాబట్టి సి బి పార్ట్ హెజ్ ఎర్రర్. నెక్స్ట్, వీ హ్యావ్ నాట్ మెట్ సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ సిన్స్ 6 months. సిన్స్ 6 months అని మనం చూసినప్పుడే మనకు అర్థమైపోయింది విచ్ పార్ట్ హ్యాజ్. ఎందుకంటే దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఇండికేటెడ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. సిన్స్ ఫర్ అనేది పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైంలో రాస్తాం, సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంలో రాస్తాం, పీరియడ్ ఆఫ్ టైం అనేది ఫర్ రాస్తాం. సో ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం ఇవ్వడం జరిగింది కాబట్టి సిన్స్ 6 months అనే పీరియడ్ కాబట్టి సిన్స్ రాదు, ఇక్కడ ఏట్ వస్తుంది? ఫర్ వస్తుంది. ఏ పార్ట్ ఈజ్ ఏ ఎర్రర్ పార్ట్. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్. The Taj Mahal is one of the most beautiful creation in the world. The Taj Mahal ఎప్పుడైతే సూపర్లేటివ్ డిగ్రీలో చెప్పడం జరుగుతుందో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఎప్పుడైతే వచ్చిందో, సో ఇక్కడ నౌన్లో ఎప్పుడు కూడా ప్లూరల్ సెన్స్లో ఉండాలి. క్రియేషన్ కాదు, క్రియేషన్స్ అనేది రావాలి. సో క్రియేషన్ కాదు, క్రియేషన్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ రావాల్సింది. సో సి పార్ట్ హెజ్ ఏ ఎర్రర్. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్, among you and me she is quite rude to the boy అని చెప్పారు. సో విచ్ పార్ట్ హెజ్? చూడండి, among you and me. సో 2 సబ్జెక్ట్ కానీ 2 నౌన్ కానీ ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఖచ్చితంగా దాని మధ్య మనం ఏం రాయాలంటే ప్రపోజిషన్ బిట్వీన్ అనే వర్డ్ రాయాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే among ఇచ్చారు. సో దిస్ పార్ట్ ఈస్ ద రాంగ్. సో చూడండి ఎలా చెప్తాం? బిట్వీన్ రామ అండ్ సీత ఈజ్ వాకింగ్ బిట్వీన్ రామ్ అండ్ లక్ష్మణ్ అని చెప్తాం. సో ఇద్దరు వ్యక్తులు కానీ, ఇద్దరు పర్సన్ కానీ, ఇద్దరు ప్లేస్ కానీ, లేదా 2 థింగ్స్ కానీ, 2 నౌన్లు కానీ, 2 ప్రొనౌన్ల గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా బిట్వీన్ అనే ప్రపోజిషన్ ఉపయోగించాలి, కానీ ఇక్కడ అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ద రాంగ్ పార్ట్. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ రిమైండ్ కామ్ యూ కుడ్ హ్యావ్ సేవ్డ్ దిస్ సిచ్యువేషన్. చూడండి, అయితే యూ హ్యావ్ రిమైండ్, చూడండి యూ కుడ్ అనేది ఎప్పుడు థర్డ్ కండిషన్లో మనం ఉపయోగిస్తాం. ఎప్పుడైతే థర్డ్ కండిషన్లో ఇది మనం కండిషన్ స్టేట్మెంట్ అంటాం, దీన్ని రిజల్ట్ అంటాం. రిజల్ట్ ఎప్పుడైనా కుడ్ హ్యావ్తో పాటు వర్బ్ 3 వచ్చిందో ఎక్కడ కూడా వర్బ్ 3 రావాలి, ఎక్కడ కూడా వర్బ్ 3. అయితే ఎక్కడ పాస్ట్ టెన్స్ రావాలి, ఎందుకంటే అక్కడ కూడా పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఎక్కడ ప్రెజెంట్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ద రైట్. ఇఫ్ యూ హ్యావ్ ఎ పార్ట్ అనేది రాంగ్. సో కుడ్ హ్యావ్ ఇస్ ద రైట్. ఎక్కడ విచ్ పార్ట్ హ్యాస్ రాంగ్? సో ఇఫ్ యూ హ్యాడ్ అనేది రైట్ ఆన్సర్ అవ్వాలి, ఎందుకంటే కుడ్ హ్యావ్ అనేది పాస్ట్ టెన్స్ తెలియజేస్తుంది, వర్బ్ 3 ఉంది, ఎక్కడ కూడా వర్బ్ 3 ఉంది కాబట్టి హ్యావ్ ఇస్ ద రాంగ్. సో డి పార్ట్ ఇస్ ద రాంగ్. సో హ్యావ్ రాదు, అక్కడ హెడ్ రావాలి. ఐ నెవర్ మిస్ ఏ క్రికెట్ మ్యాచ్ యాజ్ ఐ am fond of cricket from childhood అన్నాను. ఒక పర్టికులర్ టైంని మెన్షన్ చేసేటప్పుడు ఫ్రమ్ అనేది రాదు. సో విచ్ పార్ట్ హెజ్ రాంగ్? సో ఫ్రమ్ కాదు, ఇక్కడ సిన్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇంతకుముందు మనం డిస్కషన్ చేసాం, పాయింట్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు ఖచ్చితంగా మనం సిన్స్నే ఉపయోగించాలని. The 3 of them shouted out to each one another when the train started moving అని చెప్పారు. సో ఇన్ దిస్ స్టేట్మెంట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. చూడండి, ఈచ్ అనదర్. సో ఈచ్ అదర్ అని మనం చెప్తాం, కానీ ఈచ్ అనదర్ కాదు. సో వైల్ వీఆర్ గోయింగ్ టు రైట్ ది ప్రొనౌన్. సో ప్రొనౌన్ రాసేటప్పుడు ఈచ్ అదర్, వన్ అనదర్ రాస్తాం. బట్ విచ్ పార్ట్ హెజ్ ఎ రాంగ్? సో ఏ పార్ట్ హెజ్ ఎ రాంగ్. షౌటెడ్ అవుట్ టు ఈచ్ అదర్, నాట్ విచ్ అనదర్ కాదు. ఓకే, లేదా వన్ అనదర్ ఇస్ ద రైట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఐ షల్ బై దిస్ బుక్ ఇఫ్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ అని చెప్పారు. చూడండి, సో ఇది కూడా కండిషన్, కానీ ఈ కండిషన్ ఎక్కడ ఎప్పుడైతే ఓర్ వచ్చిందో ఎక్కడ ఇఫ్ అనే కండిషన్ వచ్చింది. చూసారా, ఈ కండిషన్లో మనం గమనించేటప్పుడు ఎప్పుడైతే ఇఫ్ అయినా రాయవచ్చు లేదా వెదర్ అయినా రాయవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వెదర్ ఇఫ్ రాయాలి అంటే ఓన్లీ స్టేట్మెంట్, ఓకేనా, డైరెక్ట్ స్టేట్మెంట్లో రాయాలి. లేదా కంజక్షన్ కోరిలేటివ్ స్టేట్మెంట్లో ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఆర్ వస్తే మాత్రం ఖచ్చితంగా వెదరే రాయాలి. సో ఏ ప్లేస్లో తప్పు ఉందంటే ఇఫ్
ఇఫ్ అనేది తప్పు ఇక్కడ. సో విచ్ పార్ట్ ఇక్కడ వెదర్ అనేది రైట్ స్టేట్మెంట్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. సో ఈజియెస్ట్ వే టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఏజ్ ఎ లిటిల్ చైల్డ్ షీ వాజ్ ఎఫ్రైడ్ ఫ్రమ్ డార్క్నెస్. ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్లో ఎఫ్రైడ్ అనేసి వర్డ్ చూసామో దీన్ని ఫ్రేజల్ ప్రిపోజిషన్ అంటాం. ఎఫ్రైడ్ వచ్చేటప్పుడు ఆఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఏ పార్ట్లో అయితే రాంగ్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అన్లెస్ యూ డోంట్ obey your elders you will not succeed in your life nor which part is the correct answer అంటే ఎప్పుడు అన్లెస్ అనేసి ఎప్పుడైతే కండిషన్లు ఇవ్వడం జరుగుతుందో అన్లెస్ అనేది నెగిటివ్ సెన్స్, మళ్ళీ నెగిటివ్ సెన్స్ వచ్చేటప్పుడు ఇక్కడ డోంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ ఆల్రెడీ నెగిటివ్ అనేది సెమీ నెగిటివ్ అంటాం దీన్ని. కాబట్టి ఎప్పుడైతే నెగిటివ్ వచ్చిందో మళ్ళీ నెగిటివ్ రాయాల్సిన అవసరం లేదు. విచ్ పార్ట్ హ్యాజ్ ఎ రైట్ అంటే సో ఎర్రర్ అంటే ఫస్ట్ ఏలో నంబర్ 1 పార్ట్ హ్యాజ్ ఎ ఎర్రర్. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏ ఒక్క సెంటెన్స్ చూసి ఏ ఒక్క వర్డ్ని చూసి మనం ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. తక్కువ సమయంలో మనం అంటే ఎంత స్పీడ్గా చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే మనం ఈజీగా ఎగ్జాక్ట్ ఆన్సర్ చేయగలుగుతామా లేదా ఎగ్జామ్ హాల్లో. రేపొద్దున మీరు 25 క్వశ్చన్ చేసేటప్పుడు ఇదే స్పీడ్లో మీరు కూడా చేయడానికి నిరూపించడానికి ఈ వీడియో చేశానమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మాత్రమే తీసుకున్నాను, ఇంకెక్కడ నాకు నచ్చే క్వశ్చన్ తీసుకోలేదు. కావాలని మీరు ప్రీవియస్ క్వశ్చన్ మీద ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ కాదు. సో ఈ క్వశ్చన్లో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూసారు. ప్రతి ఒక్క క్వశ్చన్లో డేట్ టైం షిఫ్ట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో యాజ్ యూజువల్ జెన్యూన్ క్వశ్చన్. మీరు కూడా ఎగ్జామ్ హాల్లో రేపొద్దున ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీరు ఆన్సర్ చేయాలంటే ప్రూఫ్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు కూడా ఇంగ్లీష్లో ఈజీగా మీరు చూస్ చేయడానికి ఈ వీడియో మార్గదర్శకంగా అవుతుంది. ఎలాంటి వీడియోస్ మరి మీకు కావాలంటే ఖచ్చితంగా మన పిఆర్ అకాడమీని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు అప్డేట్ రూపంలో అప్డేట్ వీడియోస్ అయితే SSC CGL నుంచి మీకు అందించడం జరుగుతుంది. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.